రేషన్ చెప్పండి. డీలర్లకు చాలా ఇబ్బందులు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఏర్పడ్డాయి. బయోమెట్రిక్లు అన్నారు, అవన్నారు, ఇవన్నారు. కానీ రేషన్ డీలర్ల సంక్షేమం గురించి, వాళ్ళకి రావాల్సినటువంటి కమిషన్ గురించి, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్ల గురించి ప్రభుత్వం ఏ రోజు కూడా ఆలోచించలేదు. ఎందుకు మీరందరూ కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఆ రోజు మీరు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 4 సంఘాలు ఒక్క సంఘం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఎందుకది? వాస్తవానికి మిత్రులు అన్నట్టు మేము రేషన్ డీలర్ అనేటువంటి వ్యక్తి ఒక డీలరు, అదే స్థాయిలో ఒక లీడర్షిప్ కలిగినటువంటి వ్యక్తి. అయితే మాకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి హక్కుల కోసం మేము ప్రభుత్వం పైన మేము పోరాడేటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో మాకు అదే విధంగా ఉన్నాయి. మరి అదే స్థాయిలో ప్రభుత్వం గుర్తించినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మరి లాస్ట్ గతంలో ఇంద్రశోభన్ అక్క గారు డిబేట్ పెట్టినప్పుడు వారితోటి కూడా డిస్కషన్ చేసినాం. మరి వాస్తవానికి ఒక పాలసీ మేకింగ్ కు సంబంధించి, ఒక పాలసీకి సంబంధించి మరి ఈ వైట్ రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఒక డీలరు పాలసీ మేకింగ్ అయితే చేయలేడు, మరి పాలసీని రీఫార్మ్ అయితే చేయలేడు. కానీ మాకు గత 10 సంవత్సరాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాస్తవమే. మరి గత ప్రభుత్వం దృష్టికి చాలా సందర్భాల్లో మరి కేరళ, తమిళనాడు రాష్ట్రాల వల్లే మాకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని గౌరవ అప్పుడున్నటువంటి సీఎం గారు, ఇప్పుడు మాజీ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా ఏ ఒక్కసారి కూడా మరి వారి దగ్గరికి మమ్మల్ని పిలుచుకోకపోవడం, మరి అది ఒక రకంగా చాలా ఒక అవమానంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయినా కూడా మరి మేము మా యొక్క కొంచెం కొంతవరకు యూనిట్ తోటి 140 రూపాయల చాలని కమిషన్ అయితే పెంచుకోగలిగినాం. 350 రూపాయల కమిషన్ కు మరి ప్రస్తుతం ఏర్పడినటువంటి మాకు ఏదైతే మరి మమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి ఆయా పాలక పక్షాలు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుతం ఎక్కడుంటాయి అనేటువంటి విషయంలో ఒక రేషన్ డీలర్ లీడర్ గా మారినప్పుడు ఎట్లుంటది అనేటువంటి విషయం మళ్ళీ మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నా. మరి అదే విధంగా మరి ఇప్పుడు ఈ కొత్త నూతనమైనటువంటి ఎలక్షన్ ఎజెండా తోటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వం మరి ముందుకొచ్చింది. వారికి కూడా మరి మర్యాద పూర్వకంగా మా యొక్క శాఖ మాత్యులు ఉత్తమ కుమార్ రెడ్డి గారికి, అదే విధంగా మా శాఖ కమిషనర్ గారికి, చౌహాన్ గారికి మేము ఒక మరి మాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు మేము ఇవ్వకముందే మరి వారు కూడా ఎలక్షన్ ఏజెంట్ లో మాకు గౌరవ వేతనం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు కొంత అమౌంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి వారు దాంతో పాటు మాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విన్నపాలను మేము ఇప్పటికే ఒక క్రియాశీలకమైనటువంటి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని మరి ఈ వేదిక ద్వారా ఇంతకు ముందే మేము గౌరవ సీఎం గారికి, మరి గౌరవ మా శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి కమిషనర్ గారికి మేము నివేదిక ఇచ్చి కూడా ఉన్నాం. మరి త్వరలో ఈ ప్రభుత్వం దగ్గరికి మేము వినమ్రంగా మరి విధేయపూర్వ, ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా మేము చేసేటువంటి బాధ్యత మాకు ఉంటది. కాబట్టి ఈ ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పంపిణీని కొనసాగించడమే మా లక్ష్యం.